ఏర్పాటై రేపు జూన్ 4వ తారీఖు సంవత్సరం కావస్తున్న సందర్భంగా ఇచ్చిన హామీల్ని ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని వెన్నుపోటు పొడిచినందుకు వెన్నుపోటు దినోత్సవంగా జూన్ 4వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సరావుపేట నియోజకవర్గంలో గొప్ప ర్యాలీతో ఇక్కడ నర్సరావుపేట గుంటూరు రోడ్లోని పార్టీ ఆఫీస్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ సెంటర్ వరకు కూడా ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సూపర్ 6 హామీలని గాలికి వదిలేసి ఒక్క హామీని కూడా అమలు పరచకుండా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా 1,39,000 కోట్లు అప్పు చేసి, మళ్ళీ గొప్ప విషయం ఏంటంటే అప్పులు ఒకవైపు చేస్తానే ఉన్నారు, ఒక్క రూపాయి కూడా ప్రజలకు ఇవ్వకుండా వీళ్ళు ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు. తల్లికి వందనం అంటాడు, జూన్ 12వ తారీఖున అంటారు, ఇంతవరకు గైడ్ లైన్స్ ఇవ్వలేదు, ఇంతవరకు కూడా లిస్టులు తయారు కాలేదు, మరి నేను జూన్ 12న ఇస్తానని చెప్పి మళ్ళీ మాయ మాటలు చెప్పే కార్యక్రమం. ఈయన చంద్రబాబు నాయుడు లేస్తే మాయ మాటలు చెప్పి ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలో చూస్తూ ఉన్నాడు. ఇవాళ P4 విధానం పెట్టి ప్రతి కుటుంబానికి కూడా సంవత్సర ఆదాయం 55 లక్షలు చేస్తానంటున్నాడు. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావు, తలసరి ఆదాయం 5 లక్షలు చేయలేకపోయావు, 55 లక్షలు చేస్తానని చెప్పి మళ్ళీ ప్రజలను మోసం చేస్తున్నావు. సూపర్ 6 హామీలకు ఆశపడి ప్రజలు ఏదో ఈయన వస్తే చేస్తాడు, మేలు చేస్తాడని చెప్పి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని మాయమాటలు చెప్పి, మహిళకి 1,500, 18,000 అని ఒకవైపు చెప్పి, ఉచిత బస్సు అని చెప్పి, ఉచిత గ్యాస్ సిలిండర్ అని చెప్పి, నిరుద్యోగ వృత్తి అని చెప్పి ఈరోజు ఆ సూపర్ 6 హామీల్లో ఒక్కటి కూడా ఇంతవరకు అమలు చేయలేదు. ఎప్పుడు అమలు చేస్తావా అంటే ఇదిగో జూన్ 12, అదిగో ఆగస్టు. ఎన్ని వాయిదాలు వేశారో ఇప్పటికి మనకు తెలియదు. ఉచిత బస్సు ఆ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వచ్చిన 3 నెలలకే దసరాకి అన్నాడు, మళ్ళీ దీపావళికి అన్నాడు, సంక్రాంతికి అన్నాడు, అయిపోయింది. ఇప్పుడేం మాట్లాడలే. ఈ విధంగా అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు ఎవ్వరికి కూడా న్యాయం చేసే కార్యక్రమం లేదు. అటు రైతులు పంటలు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు, విద్యార్థులకు ఫీజు కట్టలేదు, ఇవాళ వ్యాపారాలు కోల్పోయి వ్యాపారస్తులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ తల్లికి వందనం అని పిల్లల చదువుకి డబ్బులు వేయలేదు, అన్నదాత సుఖీభావం అన్నావు, రైతులకి డబ్బులు వేయలేదు. ఏ ఒక్క పని కూడా చేయకుండా ఈ రాష్ట్రంలో కేవలం రాజధాని కడతానని చెప్పి మాయమాటలు చెప్తూ అక్కడ కూడా నీళ్లు తోడుతామా సరిపోతా ఉంది. ఇక సంవత్సరం కాలం నీళ్లు తోడే పరిస్థితిలోనే ఉన్నారు, వాళ్ళు కట్టే పరిస్థితి ఏం లేదు. సో ఈ విధంగా ప్రజలను మోసం చేసినందుకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినోత్సవంగా రేపు 4వ తారీఖున పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా 4వ తారీఖు అనగా బుధవారం, జూన్ 4వ తారీఖు అనగా బుధవారం ఉదయం 10 గంటలకల్లా ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి 10 గంటలకల్లా అందరూ కూడా గుంటూరు రోడ్లోని మన హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఇక్కడి నుంచి బయలుదేరే కార్యక్రమం చేద్దాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. మరి అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మనం ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాం.